చేరిన ప్రతి విద్యార్థి గెలిచినట్టే వారి విజయాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ ప్రత్యేక ధన్యవాదాలు. ఫలితాల్లో కూడా సెకండ్ ఫేజ్ కోరుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు. 10th క్లాస్లో 552 మార్కులు వచ్చిన విద్యార్థిని బత్తుల ధరణి ఈరోజు మా కాలేజీలో 470కి 466 మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో కాలేజీ ఫస్ట్ రావడం జరిగింది. 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఎంత మంచి గ్రోత్ ఉందో ఈ మార్కుల ఉదాహరణ. దాంతోపాటు ఎంపీసీ నందు 470కి 465 మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించారు, ఎస్ భార్గవి మరియు పి లక్ష్మీనారాయణ. అలానే బైపీసీ నందు 440కి 431 మార్క్స్ ఉజ్వల అనే విద్యార్థి సాధించింది. అలానే ఎంఈసీలో 500కి 467 మార్కులు, సిఈసీలో 500కి 465 మార్కులు సాధించారు. అంటే ఎంఈసీ సిఈసీలో కూడా ఒక అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అలానే సీనియర్ ఇంటర్లో 1000కి 988 మార్కులు అడక మధుకిరణ్, అలానే ఎస్కే శిరుడు ఇద్దరు సాధించారు 988. అలానే బి జాన్తేజ, యు శ్రావణి ఇద్దరు కూడా 986 మార్కులు సాధించారు. బైపీసీలో కటారి నిహారిక 973 మార్కులు, ఎంఈసీలో సుహాసి 953 మార్కులు, సిఈసీ నందు సింగంశెట్టి సాయి 959 మార్కులు సాధించారు. అలానే జూనియర్ ఇంటర్లో 460 పైన 39 మంది విద్యార్థులు సాధించారు. 400 పైన 281 మంది విద్యార్థులు. అంటే ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థి 400 పైన సాధించారు. అలానే సీనియర్ ఇంట్లో 980 పైన 18 మంది, 900 పైన 300 మంది విద్యార్థులు. సీనియర్ ఇంటర్లో కూడా ప్రతి ముగ్గురులో ఒకరికి 900 మార్కుల పైన సాధించారు. శ్రీహర్షిని జూనియర్ కాలేజీ 2016లో మహిళా జూనియర్ కాలేజీగా ప్రారంభించబడి లాస్ట్ ఇయర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే ఇంత అద్భుత ఫలితాలు. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 466తో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. దీనంతటికీ కారణం మా కళాశాలలో పనిచేసే అధ్యాపక బృందం, ముఖ్యంగా మా కళాశాలన్నింటికి డీన్ ఆంజనేయులు గారు, మా ఇంటర్మీడియట్ అకాడమిక్ డీన్ నారాయణ గారు, అలానే గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ గారు, బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుగొండల గారు, అలానే మా దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ నిత్యం పిల్లలకు అందుబాటులో ఉండి సాధారణ విద్యార్థులతో
అంటే మా దగ్గర కాలేజ్ స్ట్రెంత్ కూడా తక్కువ స్ట్రెంత్తో సాధారణ విద్యార్థులతో 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఎలా మార్కులు వచ్చినాయి అనేది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ రోజు పాస్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నా కానీ ఒంగోలు టౌన్లో ఏ కాలేజీకి రాని విధంగా అత్యుత్తమ ఫలితాలతో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాక్సిమం పాస్ అవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ జరిగిన ప్రతి విద్యార్థి మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి విద్యార్థిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముందుకు తీసుకురావడానికి శ్రీహరి జూనియర్ కాలేజీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు విద్యారంగంలో ఎలాంటి వేషజాలు లేకుండా కష్టపడుతూ కేవలం విద్యార్థుల కష్టార్జితం, మా లెక్చరర్స్ కష్టార్జితం మీదనే గత 30 సంవత్సరాలుగా శ్రీహరి విద్యా సంస్థ దినదినాభివృద్ధి చెందడం జరిగింది. గతంలో మీ అందరూ తెలుసు, డిగ్రీ కాలేజీ కూడా ఎవరు ఊహించిన స్థాయిలో ఈరోజు ఒంగోలులో శ్రీహరి డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ సంవత్సరం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇప్పటికీ 4 ప్లేస్మెంట్స్ ఇచ్చాము. 840 మంది విద్యార్థులకి ఈ క్యాంపస్ నుంచి డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్గా మిగిలిన విద్యా సంస్థలు భిన్నంగా ప్రతి విద్యార్థి ముఖ్యం. టాప్ 4 విద్యార్థులే కాదు, సంస్థలో చేరిన ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి ముఖ్యం అనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరంలో శ్రీహరి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అవన్నీ కూడా మరొకసారి మీ అందరితో మిత్రులందరినీ ఒకసారి దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో దాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. శ్రీహరి విద్యా సంస్థ ఏది తీసుకున్నా, మార్టూరులో మా స్కూల్ ఉన్నా, ఒంగోలులో కానీ, ఏడుగుండ్లపాడు కానీ, మార్టూరులో జూనియర్ కాలేజ్ ఉన్నా, ఇలా డిగ్రీ కాలేజ్ ఒంగోలు, అద్దంకి, మార్టూరు ఎక్కడున్నా సరే అన్నిటికీ ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త విధానం తీసుకురాబోతూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేని విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ విద్యార్థులకు స్టడీ అవర్స్ విత్ లైబ్రరీ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రొవైడ్ కావటం లేదు. ఒక భారీ ఎత్తున లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఏదైతే టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇది ఐఐటి గోల్ ఉంది, జేఈ మెయిన్స్, నీట్, ఆ గోల్ ఉన్న విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ స్టడీ అవర్స్ ఇన్ లైబ్రరీ, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా రెఫరెన్స్ బుక్స్ అని ఇచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అలానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్కి జనరల్గా చివరిలో 3-4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతూ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మేము మంచి ప్లానింగ్లో ఉన్నాం. జూనియర్ ఇంటర్ నుంచే ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసి తద్వారా రేపు పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి రిజల్ట్ రావడానికి అది ఒక విధానం కూడా శ్రీహరి కాలేజీలో మొట్టమొదటిసారి ప్రతి వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఆల్రెడీ 10-15 రోజుల్లో మీరు చూస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ లాంచ్ అయినప్పుడు దాంతోపాటు ఆ విధానాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. శ్రీహరి జూనియర్ కాలేజీ ఈరోజు ఒంగోలులో ఉన్న అన్ని కాలేజీకి అత్యుత్తమైన ఐఐటి మెయిన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ అంత అద్భుతమైన ఫ్యాకల్టీని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం. రాబోయే రోజులు ఇంకా చూస్తారు మీరు. రాబోయే 1 or 2 yearsలో శ్రీహరి జూనియర్ కాలేజీ నుంచి రాబోయే ఐఐటి ఫలితాలు కానీ, జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ ఒక అద్భుతమైన రిజల్ట్స్తో ఒంగోలు ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని మరొకసారి ఒంగోలు వైపు చూసే విధంగా తీసుకురాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విజయం సాధించిన మా విద్యార్థులను ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న వారి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శ్రీహరి జూనియర్ కాలేజీ విజయానికి మీ అందరి సహకారం కావాలని అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మా పాప 466 మార్కులు సాధించిందని చెప్పి నేనేదో గర్వపడట్లేదు. ఎందుకంటే అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఈ ఆనందానికి ముఖ్యమైనటువంటి కారణం నేను సరైనటువంటి కాలేజీని ఎన్నుకోవడం, ఆ కాలేజీలో నిర్వహణా బాధ్యతలు చేపట్టినటువంటి కరస్పాండెంట్ గారు, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, స్టాఫ్,
ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగం ఉంది. వారందరికీ నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి, మా డాటర్ ధరణి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకు ఈ కాలేజీని సూచించినటువంటి భాషా సార్, అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారు శివకోటి గారు, భాషా గారు, వీరిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే అడ్మిషన్ చేయించినటువంటి ప్రతాప్ గారికి, ప్రతాప్ కూడా నా మిత్రుడే, మంగమూరు, అతనికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి కాలేజీని నాకు సజెస్ట్ చేసినందుకు, నాకు ఎల్లవేళలా అండదండగా ఉండి అతని సహాయ సహకారాలు అందిస్తూ మా బాబుకి విజయానికి కారకులైనందుకు మరొకసారి కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. I am Tanvita. I secured 464 out of 470 in IPE. I am feeling very proud of securing these marks. This is not of my hard work. This is the hard work of our chairman sir, dean sirs, and our principal, lecturers, and all our staff members. మా కాలేజ్ చాలా బాగుంటుంది. అది ఎలా అంటే హాస్టల్ పరంగా అయినా కానీ, స్టడీ పరంగా అయినా కానీ చాలా బాగుంటుంది. ఐఐటి జేఈ పరంగా కూడా ఇక్కడ ఒంగోలులోనే టాప్ మోస్ట్ లెక్చరర్స్ మా కాలేజ్లోనే ఉన్నారు. కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలని. నన్ను ఇక్కడికి జాయిన్ చేయించిన మా అడ్మిషన్ సార్ గిరీష్ సార్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ కాలేజ్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Today CHC Institute of Groups, it is so happy. We are feeling good. Our lecturers are trying to get good marks, and so we are చాలా గర్వంగా ఉంది. మేము విజయానికి మా చైర్మన్ సార్ గారే కారణం. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ సార్కి నా ధన్యవాదాలు. Then all of groups of other colleges, so thank you. మరి శ్రీహర్షి యాజమాన్యానికి అలాగే ప్రిన్సిపాల్ సార్లకు ముఖ్యంగా లాస్ట్లో లెక్చరర్స్ని సపరేట్గా టాపర్స్కి ఎంగేజ్ చేసి వాళ్ళని బాగా మంచి మార్కులు చేసినందుకు ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆంజనేయ సార్ గారికి, అమ్మాయికి అడ్మిషన్ కూడా సార్ రాసింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చైర్మన్